ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ జీవితం మీతోనే నా చివరి శ్వాస మీ ఒడిలోనే. ఐ లవ్ యూ డ్రైవర్ బాబు, ఐ లవ్ యూ డ్రైవర్ బాబు, ఐ లవ్ యూ డ్రైవర్ బాబు. నా మనసులో ఉన్నదంతా చెప్పేశాను డ్రైవర్ బాబు. ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను జా. ఆగిపోయావేం చామంతి? పద. అత్త, డ్రైవర్ బాబు. చామంతి, తను డ్రైవర్ బాబు కాదు. తను ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వారసుడు, ఈ ఇంటి వారసుడు. రమాదేవి అమ్మగారికి రెండో కొడుకు, రెండో కొడుకు, రెండో కొడుకు, రెండో డ్రైవర్ బాబు, చిన్న బాబా. అవును చామంతి. అంటే నేను చూడాలి అనుకుంటున్నా చిన్న బాబే డ్రైవర్ బాబా. 22 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు. మా నాన్న డ్రైవర్గా చేసేవారు, ఆ తరువాత నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ చిన్నబాబు నాకెప్పుడు కనబడ్డేంటి? వాడి కంటికి నువ్వు కనపడకూడదని కోరుకో. అతను సైకోనా? అంతకంటే ఎక్కువ. రమమ్మని నేను అమ్మలానే భావిస్తాను కదా, నాకు అలా పిలవడం ఇష్టం. నమ్మలేకపోతున్నానే, కానీ నిజమే కదా. నిజం చేదుగా ఉంటుందంటారే, నిజమే, నిజమే అత్త. చామంతి, అత్త, తనే చిన్న బాబాని నాకు తెలియదు. డ్రైవర్ నని నాతో అబద్ధం చెప్పాడు.
తను అనాథనని మరో అబద్ధం చెప్పాడు. ఈ ఇంటి వాళ్ళు పెంచుకుంటే పెరిగానని ఇంకో అబద్ధం చెప్పాడు. అన్ని అబద్ధాలని నాకిప్పుడే తెలిసింది. ఎందుకు? నేనేం తప్పు చేశానని నన్ను ఇంతలా మోసం చేశాడు? నేనేం ద్రోహం చేశానని ఎందుకు నాకు అబద్ధం చెప్పాడు? ఎందుకు నా జీవితంలోకి వచ్చాడు? ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశాడు? ఐ లవ్ యూ చామ్. మనసున్న మనిషి అనుకున్నానే, నా మనసుతో చెలగాటం ఆడతాడని అనుకోలేదు. నన్ను ఒక బొమ్మలా ఆడుకుంటాడు అనుకోలేదు. అన్నింటికి తోడుంటే నాకు నీడయ్యాడు అనుకున్నానత్తా. కానీ నన్నిలా చీకట్లోకి నెట్టేస్తాడని అనుకోలేదు. నన్ను ఈ విధంగా ఏడిపిస్తాడని అనుకోలేదు. ఎందుకత్తా? ఎందుకు? నీకు మాత్రమేం తెలుస్తుందిలే. నాతో నువ్వు చెప్పేస్తావని జాగ్రత్త పడుంటాడు. చామంతి, నిన్ననే ప్రేమ్ బాబు నాకంతా చెప్పాడు. ఈ రోజు నిశ్చితార్థం కదా, ఇంకా ఎందుకు దాయడం? ఈ పని మనిషితో ఇక పనేంటి అని చెప్పుంటాడు. అది కాదు చామంతి, నీకు చెప్పలేని పరిస్థితులు కారణాలు అయ్యుండొచ్చు కదా. నీకు వివరంగా నేను చెప్తాను. వద్దత్తా, వద్దు. అబద్ధానికి పెద్ద కారణాలుండవు. ఈ పని మనిషితో ఇలా ఆడుకోవాలి అన్న కోరిక తప్ప. చామంతి, అలా మాట్లాడకు. మనం కలలో కూడా అనుకోనిది ఎదురైనప్పుడు మాట మనసుని వినదత్తా. ఆ మనసే వినలేనప్పుడు మాటలు ఇలానే వస్తాయి. చామంతి, నీకింకెలా చెప్పను? వద్దత్తా, వద్దు. నువ్వేం చెప్పినా నేను వినను. నా గుండెల్లో కత్తి దింపినా నాకింత బాధ ఉండేది కాదేమో. అబద్ధాలని నిజాలుగా నన్ను నమ్మించాడు. ఆ బాధనే భరించలేకపోతున్నాను. ఆయనే చిన్న బాబు అని నమ్మించి గొంతు కోయగలరని ఇప్పుడే కదా తెలిసింది. జీర్ణించుకోలేకపోతున్నానత్త, జీర్ణించుకోలేకపోతున్నాను. గాయమైన ఈ మనసుకు మందు లేదత్తా, మందు లేదు.